ఒక కుటుంబంలో ఒక తల్లి రక్షణ పొందితే కుటుంబం అంతా రక్షణ పొందకుండా ఇంకా దేవునికి దూరంగా ఉంటే ఆ మిగతా వారంతా కూడా రక్షింపబడిన ఆ వ్యక్తిని దూషిస్తూ ద్వేషిస్తూ అవమానిస్తూ ఉంటారు. అయినప్పటికీ అక్కడ నువ్వు తల వంచుకొని భరిస్తూ ఓర్పుతో సహనంతో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ దేవుడి నామం మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రభువుని అంగీకరించాను, రక్షణ పొందుకున్నాను, ప్రభు నా సురక్షకునిగా చేసుకున్నాను, నన్ను ఎవరన్నా అంటారేమో అని సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నిత్య జీవానికి వారసురాలు అయ్యావు. దేవునికి స్తోత్రం. ఇది లోకంలో ఎవరికి సాధ్యం కానిది, ఎవరు చేయలేని కార్యం. ఆ దేవుడు నీ పట్ల ఈ గొప్ప కార్యాన్ని చేశాడు. అంచేత నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. అందుకే ప్రియులారా, మనము ఎల్లప్పుడూ దేవుని మహింపరిచేవారిగా ఉండాలన్న దేవుడు ఉద్దేశం. ఎందుకో తెలుసా? మన జీవితాల్లో ఆయన మేలు చేయడానికి భూమి మీదకి వచ్చాడు. అందుకే వాగ్దానాలు ఎన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పటికీ ఒక అద్భుతమైన వాగ్దానం. ఎన్ని వాగ్దానాలు పెట్టినా నా బిడ్డలు గ్రహించుకోలేకపోతున్నారు, పక్కన పెట్టేస్తున్నారు అని మన బుర్రలకు ఒక ఆలోచన ఇచ్చిన, జ్ఞానం ఇచ్చిన దేవుడు నీ జ్ఞానం ఎంత ఉందో చూద్దామని పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన స్థలంలో ఒక వాగ్దానాన్ని పెట్టాడు. ఆ స్థలాన్ని మీరు గమనించి ఆ వాగ్దానం పెట్టిన ప్రదేశాన్ని మీరు గమనించినట్టయితే మరి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని ఎంతగా స్తుతిస్తారంటే, ఎందుకంటే ఎన్నో వాగ్దానాలు మనం విని పక్కన పెడుతున్నాం, కానీ ఈ వాగ్దానం ఉన్న స్థలం చూస్తే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన స్థలంలో ఒక వాగ్దానం మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో అతి చిన్న అధ్యాయం ఏది? అతి చిన్న అధ్యాయం, అదే చిన్న కీర్తన అనుకోండి. అమ్మా చెప్పొచ్చు, మీకు తెలిస్తే నోరు విప్పి చెప్పొచ్చు. ఏ చిన్న కీర్తన ఏది? 117. చూడండి, దేవుని ఉద్దేశాన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. అతి పెద్ద అధ్యాయం ఏది? 119. 119వ కీర్తన పెద్ద కీర్తన, 117 చిన్న కీర్తన. విషయం ఏమిటంటే 117 చిన్నది, 119 పెద్దది. మధ్యలో ఉన్న అధ్యాయం ఏమిటి? మామూలుగా 118 అంటారు, కొంతమంది అనుమానిస్తారు. నిజం అవునో కాదు 118 ఎందుకు అవుద్దని, కానీ నిజంగా 118. ఎందుకు ఈ 118 మధ్యలో ఉన్న అధ్యాయం ఏందో తెలుసా? నిజానికి బైబిల్లో మధ్యలో ఉన్న అధ్యాయం అది. బైబిల్ అంతా చూస్తే మధ్యలో ఉన్న అధ్యాయం ఏమిటో తెలుసా? 118. 118లో ఒక విశిష్టమైనటువంటి వాగ్దానాన్ని పెట్టాడు దేవుడు. విచిత్రం ఏమిటంటే 118కి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసా? 594. ఎన్ని? 594. గుర్తుపెట్టుకోండి. అలాగే 118వ కీర్తనకి తర్వాత కూడా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 594 ఉన్నాయి. చూసారా దేవుడు ఉద్దేశం? 118వ కీర్తనకి ముందు 594 అధ్యాయాలు పెట్టాడు. అదే 118 తర్వాత కూడా 594 పెట్టాడు. అంటే కరెక్ట్గా మధ్యలో ఉందన్నమాట 118. ఈ 118 కీర్తనలో ఉన్న ఒక విశిష్టత, ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అటు 594 పెట్టాడు, ఇటు 594 పెట్టాడు. దేవుని జ్ఞానం చూడండి, దేవుని లెక్కలు చూడండి. 594 594 కలపండి. ఎంత? 1188. దేవునికి స్తోత్రం. 1188 అంటే 118వ కీర్తనలో 8వ చరణంలో తన అమూల్యమైన వాగ్దానాన్ని పెట్టాడు. సర్వ మానవాళిని ఉద్దేశించి
దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, మన పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ వాగ్దానాన్ని నా బిడ్డలు నమ్మి పలుకుతారని, విశ్వసిస్తారని, వాగ్దానాన్ని నమ్మి మరి వెంబడిస్తారని ఆశతో ఈ వాగ్దానాన్ని పెట్టాడు. ఏంటది? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం.